ఓం 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 విశ్రాంతిగా కూర్చోండి. శరీరంలోను మనసులోను ఏ కదలికలు లేవు. ఏకాగ్రంగా మనసును పెట్టుకోండి. శ్రద్ధ గుణాలు. గుణాలు మాయ, అమ్మ. మూడు రకాలు: రాజసిక, తామసిక, సాత్విక. అందులో రాజసిక తామసిక గుణాలను దాటి సత్వంలో స్థిరపడితే, ఆ సత్వం నుంచి విశుద్ధ సత్వానికి ఎదిగితే జ్ఞానం కలుగుతుంది. అయితే గుణాలు ఇన్హెరెంట్, స్వభావం, అంటే జెనెటిక్ అనుకోండి. వాటిని కండిషన్ చేసేవి ఏమిటి అంటే సత్వం, అంటే మనస్సు. ఇక్కడ సత్వం అంటే మనస్సు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధ, ది కండిషనింగ్ happens according to the mind. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషో. శ్రద్ధామయుడు, శ్రద్ధాప్రణతానుడు. యో యశ్రద్ధః సహ ఏవ సహ. ఎవరి శ్రద్ధ ఏదవుతుందో వాడు అంతే అవుతాడు. లెట్ ద జీన్స్ బి దేర్, బట్ యువర్ కండిషనింగ్ డిపెండ్స్ మోర్ ఆన్ యువర్ మైండ్. ఓకే, దట్ మీన్స్ ది రాజస తామస సాత్విక గుణాలు డైనమిక్గా మాయ అనే తల్లి నుంచి వచ్చాయి. నాలో తండ్రి అయినటువంటి అహంబీజ ప్రజాపిత అనేటటువంటి స్థితి నుంచి చైతన్యం వచ్చింది. ఈ రెండిటి మేలు కలయికే నేను. తల్లి మూడు రకాల గుణాలను ఇస్తుంది. ఏ గుణాన్ని పెంపొందించుకుంటావు అనేటటువంటిది నీ చేతిలో ఉంది. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషః యో యశ్రద్ధః స ఏవ సః. ఈ శ్రద్ధను ఏ విధంగా పెంపొందించుకుని తామసిక గుణం నుంచి రాజసిక గుణమునకు, రాజసికం నుంచి సత్వంలోకి మారవచ్చును అనే విషయానికి వస్తున్నాం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞః తపః తథా దానం తేషాం భేదం ఇమం శృణు. ఆహారంలో మూడు రకాలు. అలాగే యజ్ఞము, ది వే యు కండక్ట్ యువర్ వర్క్. అలాగే తపస్సు, ఆలోచనలు. ఈ ఆలోచనలు కాయిక, వాచిక, మానసిక. మూడు రకాలు. మళ్ళీ తథా దానం, యజ్ఞము, దానము, తపము. యజ్ఞ దాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపస్సు నత్యాజ్యం, వదలవద్దు. యజ్ఞం అంటే ఈ రోజుల్లో మీకు ఇచ్చినటువంటి జాబ్ని చక్కగా చేసుకోవడం. వైదిక యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు? చేయటం లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక టాస్క్ ఉంటే, గృహిణి అయితే గృహ కార్యక్రమాలు, ఆఫీసర్ అయితే ఆఫీసర్ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేసుకోవడమే యజ్ఞం. యజ్ఞము, తపము, దానము ప్లస్ ఆహారం. యు ఆర్ వాట్ యు ఈట్. దిస్ ఈస్ ది ఇంగ్లీష్ సేయింగ్ ఆర్ మెడికల్ సేయింగ్. యు ఆర్ వాట్ యు ఈట్. నువ్వు తిన్నది ఏదో దాని ప్రకారంగా నువ్వు ఉంటావు. కొన్ని ఆహారాలు సత్వగుణాన్ని పెంపొందిస్తాయి, కొన్ని రజోగుణాన్ని, కొన్ని తమో గుణాన్ని. ఏమిటవి? ఆయు సత్వబలారోగ్యం సుఖప్రీతి వివర్ధనా.
రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఎటువంటి ఆహారములు సాత్వికునకు ఇష్టము? ఇష్టం ఇదేం లాభం? ఇష్టం నాకు మైసూర్ పాక్ ఇష్టం అండి, అది కాదు. అంటే ఎటువంటి ఆహారాన్ని తింటే సత్వగుణం పెంపొందించబడుతుందో, లేకపోతే ఎవరైనా ఆహారపు అలవాట్లను చూసి వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకొని మనం ఆ విధంగా మంచి సాత్వికంలో ఉంటే దాన్ని మనం కాపీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, డైనింగ్ టేబుల్. So let's say I'm eating salads and fruits, vegetables. My grandson will be there. He will be sitting there. He'll ask me, why are you taking these? Yeah, these are satvika ahara. Then he will also try to emulate, not copy, emulate. Okay? We don't have to copy or ape others, but we should emulate the good qualities in others. आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना रस्याः स्निग्धाः स्थिरा हृदया आहारा सात्विकप्रियाः. Even the WHO definition of a wholesome food is barely inadequate from the definition given here in the Bhagavad Gita by Bhagavan and Vyasa Bhagavan. Such a wonderful definition of Satvika food. What is that? Ayuhu Vardhanam. ప్రతిదానికి వివర్ధన కలుపుకోవాలి. ఆయుహు వివర్ధనా. వన్ ఇంక్రీజెస్ ద లాంజివిటీ. ఆయు ప్రమాణాన్ని పెంచేదై ఉండాలి, త్రుంచేది అవ్వకూడదు నీ ఆహారము. సత్వ వివర్ధనా. సత్వం అంటే మనస్సు. మనస్సును బాగా వర్ధింపజేసేటటువంటిదిగా ఉండాలి. సత్వం అంటే మనసు, బుద్ధి, ఇంటలెక్ట్, విచ్ గివ్స్ ఎ షార్ప్నెస్ టు ద ఇంటలెక్ట్. ఆయు సత్వ బల, ఫిజికల్ స్టామినా. వివేకానంద చెప్తారు ఇప్పుడు, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఇన్ ద బాడీ వాళ్ళకే స్ట్రాంగ్ మైండ్. ఏ స్ట్రాంగ్ మైండ్ ఇన్ ఏ స్ట్రాంగ్ బాడీ. బలము, ఇది మానసికమైన బలం, శారీరకమైన బలము ముఖ్యంగా. ఆరోగ్య వివర్ధన, విచ్ విల్ keep you healthy and make you better health, enjoy better health, not the one which pushes you into disease. సుఖవర్త్ వివర్ధనా. అది తిన్న తరువాత కష్టం రాకూడదు, సుఖంగా ఉండాలి. కొన్ని కొన్ని ఉంటాయి చూడండి, ఆ పదార్థాలు తిన్న తర్వాత 2.5 గంటలు స్టమక్ ఎంటీ టైం అయ్యేసరికల్లా రకరకాల అవస్థలు, పులితిరేణుపులు, కడుపు నొప్పి, ఎందుకురా తిన్నాను అనేటువంటి బాధ వస్తుంది. అలా ఉండకూడదు. తిన్న తర్వాత సుఖంగా నిద్రించడానికి, పని చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ప్రీతి వివర్ధనా అంటే తిన్నది ఎపిటైజింగ్గాను ఉండాలి, అపీలింగ్గాను ఉండాలి, ప్రీతిని కలిగించే తినాలి అనిపించాలి, అది ప్రీతి. అటువంటిది అంతేనా? రష్యా, ఇట్ షుడ్ బి ద ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్. వాట్ ఈస్ ద ఎసెన్స్? Essence is containing vitamins and then minerals, and of course in right proportions carbohydrates, fats and protein, depending on your age. In your age, in my age, you don't require carbohydrate very much because we don't do much activity. In a growing child, protein and carbohydrate are essential. For you, mostly high protein diet, low carbohydrate diet. That is the rasyah. Snigdhah అంటే it must have enough water in that. స్నిగ్ధా, చిక్కనైనా, డ్రైగా ఉండకూడదు. ఇట్ మస్ట్ హ్యావ్ చిక్కగా ఉన్నవి అయి ఉండాలి. స్థిరా అంటే స్థిరముగా ఆహార పదార్థం తయారు చేసింది స్థిరముగా ఉండాలి,
శరీరానికి స్థిరత్వాన్ని పుష్టిని ఇవ్వాలి. హృదయా చూడడానికే చాలా హృదయంగా ఉండడం అంటే చూసేసరికల్లా ఏమిటి ఇలా మాడిపోయి ఉంది, చూడడానికి బాగలేదు, తినాలి అలా కాకుండా ఇలాంటి ఆహారము సాత్విక ప్రియా, సాత్వికులకు ఇష్టముగా ఉంటుంది. సత్వాన్ని వృద్ధి చేస్తుంది. ఇటువంటి గుణం వలన నీలో ఇటువంటి ఫుడ్ వలన నీలో ఉన్న సత్వగుణము పెంపొందుతుంది. మళ్ళీ చదువుతాను వినండి. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియా. మూడు రకాలుగా ఉంటాయ్యా ఈ ప్రవర్తనలు, ఈ శ్రద్ధలు. అందులో ఆహారం గురించి చెప్తాను. అందులో మొదటి గుండానేమో నేను ఇప్పుడు సత్వం గురించి, సత్వమైన ఆహారం ఎలా ఉంటుందో చెప్తాను అంటారు. ఆయు వివర్ధన, సత్వ వివర్ధన, బల వివర్ధన, ఆరోగ్య వివర్ధన, సుఖ వివర్ధన, ప్రీతి వివర్ధన. మామూలు వర్ధనం లేదు, వివర్ధన విశేషంగా పెంచి పోషించేది. అదే ఆహారం. మనం ఏం తింటున్నామో పట్టించుకోము. ఏం తింటున్నా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తినాలి. రెండవది దైవం ఇచ్చినటువంటిదనే భావంతో తినాలి. అలా తినగలిగితే దైవ సమర్పణ బుద్ధితో అది ఎంతో సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. అందుకే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక్క సెకండ్ నమస్కరించుకోవడం, మనసులో ఒక్కసారి ప్రార్థించుకోవడము చేస్తాం. పెట్టడానికి ముందుగానే చేపెట్టి గబగబా తినేయకూడదు. అందరూ కూర్చునే వరకు వెయిట్ చేసి అప్పుడు ఒక్కసారి మానసికంగాను ఈవెన్ వాచికంగాను ఒక ప్రార్థన చెప్పుకొని, అయ్యా ఈనాటి ఈ మెతుకు నాకు నువ్వు ఇచ్చిందే కదా అనేటటువంటి ఈశ్వరార్పణ బుద్ధి, ఇది నీ ప్రసాదమే కదా, నీ ఈశ్వర కృపను సంభావించుకొని తినడం నిజమైనటువంటి సాత్విక ఆహారాన్ని సాత్విక సంపదను వృద్ధి చేసే ఆహార విషయకమైన శ్రద్ధ. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వాటిని అత్యంత అభివృద్ధి చేసేటటువంటి ఆహార పదార్థములు. రసయుక్తములు, కంటైనింగ్ adequate quantities of minerals and vitamins, adequate quantities of vegetables and fiber. Along with that, you also have right proportion of carbohydrate, protein and fat. Now, what is the proportion of carbohydrate you require in this age? 30% carbohydrate, 40 to 50% protein and 20% fat. That too non-saturated fat. Okay. This is Ayuh Sattva Bala Arogya Sukha Priti Vivarthana. Rasyah అంటే చెప్పాను కదా ఇప్పుడు న్యూట్రియంట్ రిచ్. స్నిగ్ధా విచ్ ఈస్ చిక్కగా విత్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఆల్సో యాడెడ్. నాట్ ఓన్లీ డ్రై ఫుడ్, you also have enough amount of liquidity in the food. Maybe one food may be dry, but in general there is adequate quantity of water or other liquid content should be there. స్థిరాహ అంటే స్థిరమైనవి, చెడిపోకుండా ఉండేటటువంటి ఆహారములు, స్థిరత్వాన్ని కలిగించేవి. హృదయాహ సహజంగానే చూడడానికి మనసుకు ప్రీతిని కలిగించే ఆహారాహ ఆహార పదార్థములు. సాత్విక ప్రియాహ అంటే సత్వలక్షణములు ఉన్న వాళ్ళకు ఇష్టము. అంటే దాని అర్థం ఏమిటి? ఇవి తింటే నీకు సత్వలక్షణం పెంపొందుతుంది. దీని మీద ఇలా శ్రద్ధ పెట్టావంటే నువ్వు చక్కగా ఈ సాత్విక గుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇక రాజస గుణము ఎక్కువయ్యేటటువంటి కన్ఫ్యూషన్ దానివల్ల వస్తుంది. కట్వాం లవణ ఉష్ణ తీక్ష రూక్ష విదాహిన ఆహార రాజశ్రేష్ఠ దుఃఖ శోక అమయప్రద. అమయం అంటే రోగం,
అమయప్రద రోగాన్ని కలిగించేది, శరీరాన్ని పాడు చేసేది. ఏ ఫుడ్ అయినా సరే శరీరాన్ని పాడు చేసేది. హై క్వాంటిటీస్ ఆఫ్ saturated ఫ్యాట్స్, overridden carbohydrate food is definitely going to harm your body. Why India is teeming with diabetes and obesity and abdominal obesity? Why we are having invalids today and having heart attack at a very young age? Because of high proportion of diabetes and abdominal obesity. What is the reason? 80% of the diet is carbohydrate. Go to any general population, they only have a heap of rice, little bit, 2 spoons of dal and maybe 2-3 pieces of vegetable. Everything else is only the rice. That should be avoided. I suggest all of you not to consume more than 2 or 3 spoons of rice. A big tablespoon you take, 2 to 3 spoons of cooked rice. You eat. Rest of it you fill with vegetables, fruits, fiber, liquids, protein and others. Now, coming to the రాజసిక ఆహార కట్ అంటే చాలా చేదుగా ఉండేవి, ఆమ్ల పుల్లగా ఉండేవి, లవణ ఉప్పగా ఉండేవి. ది లెస్ యూ కన్జ్యూమ్ ద సాల్ట్ ద బెటర్ విల్ బి యువర్ కిడ్నీ. యువర్ కిడ్నీ హేట్స్ ద సాల్ట్. వాట్ యూ రిక్వైర్ ఇస్ 2 grams of salt per day. Imagine how many members are there and multiply and then make it into the amount of salt required per month. 4 people are there, let's say 2 people are there, 2 into 2, 4 grams, 4 into 30, 120 grams of sodium, which is equivalent to 450 grams of sodium chloride. That's all you have to buy. Remaining salt, tax deduction at source. కొన్న దగ్గరే 5 ప్యాకెట్ల సాల్ట్ కొనొద్దండి. 1 ప్యాకెట్ తక్కువగానే 2 వాడుకొని ఉండాలి. అంతేకాకుండా వెజిటబుల్స్లోని గ్రెయిన్స్లోని కూడా కొంత సోడియం ఉంటుంది. కాబట్టి సోడియం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ రాజసిక టెండెన్సీ ఎక్కువ అవడానికి ఏమిటేమిటి? చేదుగా ఉండేవి, బాగా పుల్లగా ఉండేవి, ఆమ్ల లవణ ఉప్పగా ఉండేవి, అత్యుష్ణ వెరీ వెరీ వేడిగా ఉండేవి, తీక్ష్ణ కారం ఎక్కువగా ఉండేవి, రూక్ష ఓవర్ రోస్టెడ్ అండ్ మాడిపోయినవి. ఇంతకన్నా ఎవరైనా డిస్క్రైబ్ చేయగలరండి? వాట్ కెన్ బి ఎ బ్యాడ్ ఫుడ్ ఆర్ ఎ రాజసిక్ ఫుడ్? కట్వాం లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహిన. విదాహం, దాహం కూడా కాదు, విపరీతమైన దాహం. తినండి, మీరు ఘీ తయారు చేసినటువంటి గారెలు ఒక 4 తినండి, 1 గంట 2 గంటలు 3 గంటలు ఎలా ఉంటుందో దాహం తెలుస్తుంది. సో విదాహిన, దాహాన్ని పుట్టించేవి. దుఃఖ శోక అమయప్రద, దుఃఖాన్ని శోకాన్ని అమయాన్ని, అమయం అంటే రోగాన్ని ఇస్తుంది. ఆహార పదార్థములు రాజసస్య, రాజస టెండెన్సీ ఇంక్రీజ్ అవ్వడానికి ఇష్టాహ్ సరిపడేవి. ప్రియమని కాదు, వాళ్ళు అలాంటివి తింటే వాళ్ళు రాజసికులు అండి, అలా కాదు. దట్ షుడ్ నాట్ బి ద వే యూ ఇంటర్ప్రెట్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్. దిస్ టైప్ ఆఫ్ శ్రద్ధ ఆర్ ది కండిషనింగ్ ఆఫ్ మై డైట్ ఆన్ ఇన్ ఫుడ్ leads me to the rajasic quality, rajasic tendency. Guna is there. Guna can be modified. This is the nurture part, the shraddha part, the conduct part. Okay? Madi chautana. Katvam lavanatyushna tiksha ruksha vidahinaha ahara rajasasyeshtha దుఃఖ శోక అమయప్రద. ఇదే తింటున్నాం మనం. బట్ వీఆర్ ఈటింగ్ దిస్ వన్, వీఆర్ ఈటింగ్. అందువలనే రోగాల పుట్టలు, హాస్పిటల్స్ కోకొల్లలు, డాక్టర్ల పాకెట్లు ఫుల్. ఎందుకు? యు ఆర్ వాట్ యు ఈట్. కట్ అతి చేదుగా ఉండేవి, ఆమ్ల పుల్లగా, అసలు పులిపేయలేదు, ఇంత చప్పగా చేశారంటే కొంచెం పులిపేయకూడదు. లవణ, మీ ఇంట్లో అసలు ఉప్పే వేసుకోరు, ఉప్పు లేదే ఏంటంటావు, ఇంకా ఉప్పగా ఉండాలి. అత్యుష్ణ, మరుగుతున్నటువంటివి.
very injurious to the throat and esophagus. That heat will spoil the mucous membrane and has got a tendency to cause esophageal cancers. Then Tikshna Karam. Then this also lower esophageal cancer and the gastroesophageal sphincter, the cancers there and the gastroduodenal cancers are because of the Tikshna and Katyushna, Ruksha, మాడిపోయినవి ఓవర్ రోస్టెడ్, వేదాహీన ఎక్కువ దాహాన్ని పుట్టించేవి, దుఃఖ శోక అమయప్రద, దుఃఖాన్ని శోకాన్ని రోగాన్ని కలిగించే ఆహారం. ఇందులో ఎక్కడైనా వెజిటేరియన్ తినండి, నాన్ వెజిటేరియన్ తినండి అని రాసిందా? ఇట్ డస్ నాట్ మ్యాటర్ విచ్ యూ చూస్, బట్ ఇట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ద ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ rather than the vegetarian and non-vegetarian. If the vegetarian food also is prepared like this with over salt, over sweet, over heat and all that, it is equally dangerous. But in general, non-vegetarian food requires this sort of preparation more. That is why we advise you to minimize the non-vegetarian and be vegetarian. That does not mean that non-vegetarian food is dangerous. If properly done, it is very nourishing. And lion is there. Is it eating non-vegetarian food or it is eating rice and then chapati? It eats only flesh. How? Without any addition of fat or any kara or pulpu to that fat raw meat. So it's not the non-veg or veg food, but it is the way in which food is prepared. ఇంకా తామసికులు ఏం తింటారు? యాతయామం, యామం అంటే 4 గంటలు, యాతయామం 4 hours దాటిపోయింది కుక్ చేసి, గత రసం. యాతయామం అంటే సరిగా కుక్ అవ్వలేదు, ఒకవేళ కుక్ అయినా సరే 4 గంటలు అయిపోయింది, ఉడకనిది, పండనిది, గత రసం, ఏ విధమైన రుచి పచ్చి లేదు, పూతి కంపు కొడుతుంది, దుర్గంధమైనది, పరిషితం పాచిపోయింది, ఫంగస్ పట్టేసినటువంటిది, ఉచ్ఛిష్టం తినగా మిగిలినది, ఎంగిల్ది. ఇవాళ తింటాం, ఆ తిన్నది మళ్ళీ ఆవిడప్పుడు బాగుంటుందని చెప్పి ఎంగిల్ దాచుకుంటాం. అంటుకోకుండా ఉన్నది వేరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈరోజు 4 గంటల లిమిటేషన్ ఈనాటికి వర్తించదు. ఈనాడు ఈ మంచు పెట్టెలు వచ్చాయి, అందువలన 4 గంటలు అనేది పర్వాలేదు. అమేధ్యం అపవిత్రమైనది, అన్క్లీన్లీ ప్రిపేర్డ్ కంటామినేటెడ్ ఫుడ్, తత్ అటువంటి భోజనం తామస ప్రియం, తామస గుణాన్ని వృద్ధి చేస్తుంది. ఇది జనరల్గా మనం తినము, కానీ ఒక్కొక్కసారి రైళ్లలో గట్రా ఉండేటప్పుడు ఈ తామసమైన ఫుడ్ కూడా తినే అవకాశం గలదు. బయట ఎక్కడికో వెళ్ళి కొనుక్కుందాం. ట్రైన్లో ఉంటే డోంట్ బై ఫుడ్ ఫ్రమ్ ద ట్రైన్, బెటర్ యూ క్యారీ యువర్ ఓన్ ఫుడ్ or at best thrive on fruits and vegetables and buttermilk which you have carried. Okay. Yatayamam, more than 4 hours, not properly prepared, not properly done, not properly cooked. Gata rasam, no taste at all. Puti, durgandham, paryushitam, pachipoinadi, uchishtam, ఎంగిలికూడు, అమేధ్యం కంటామినేటెడ్, శుచిగా తయారు చేయనిది, అపవిత్రమైనది, అటువంటిది తామసికులకు ఇష్టము. అంటే తామసికులు కూర్చొని ఇలాంటివన్నీ తింటారని కాదు, ఇలాంటివి తింటే నీలో తామస గుణం పెరుగుతుందిరా నాన్న, అంచేత అది వదులుకో అంటూ చెప్తుంది. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ టెక్స్ట్ ఆర్ ఎనీ మెడికల్ టెక్స్ట్ ఆల్సో the better definitions of how what one has to eat. This is a manual. Manual ante కరప్రతి, మేనస్ అంటే హ్యాండ్, మాన్యువల్ అంటే చేతిలో పెట్టుకోవాల్సిన పుస్తకం ఇది మన జీవితానికి. 3 శ్లోకాలు మరొక్కసారి చదువుతాను, చూడండి. ఆహారం ఏ విధంగా మలచుకోవాలో వ్రాసి పెట్టబడి ఉన్నది. వ్యాస భగవానులు చక్కగా వ్రాసి పెట్టారు. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియా. ఈనాడు కూడా 60లో 70లో ఈ మాత్రం ఆరోగ్యం ఎంజాయ్ చేస్తూనే ఉంటే ఇంచుమించు ఇటువంటి ఫుడ్ జాగ్రత్తగా తింటున్నాం కాబట్టి రోగాలు రుచులు లేకుండా మాత్రలు మింగక్కర్లేకుండా ఎక్కువగా బతుకుతున్నాము. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ మెడిసిన్, యూ విల్ ఈట్ మెడిసిన్ యాజ్ యువర్ ఫుడ్. Hippocrates has told 1000 years back. What is that? If you don't eat food as medicine, అంటే మితంగా తినకపోతే మందు మితంగా తింటారు, అయితే బాటిల్ బాటిల్ తాగిస్తారు కాఫ్ సిరప్. 5 5 ml తాగుతారు, 10 ml తాగుతారు. అలాగానే ఫుడ్ తినకపోతే యువర్ ఫుడ్ విల్ బి మెడిసిన్. ప్లేట్ నిండా మాత్రలు పెట్టుకుని ఆహారం టేబుల్ పెట్టుకుని అయ్యో ఇవన్నీ నేను తినలేకపోతున్నాను, ఈ మాత్రలు తినాలి అని ఏడుస్తూ కూర్చోవాలి. వాట్ ఎ సేయింగ్. కట్వాం లవణాత్యుష్ణతీక్షరూక్షవిదాహినః ఆహారారజస్యేష్ట దుఃఖశోకా అమయప్రదాః. యతయామం గతరసం పూతి పరిషితం చ యత్ ఉచ్ఛిష్టం అపి చామేధ్యం భోజనం తామసప్రియం. సో what is the purpose of all this description? Fundamentally, not to classify others. ఓ ఆమె రాజసికం ఫుడ్ తింటుంది, ఈయన తామసికమైన ఫుడ్ తింటాడు, నేను సాత్వికమైన ఆహారం తింటున్నాను అనే గర్వం అహంకారం ఉండకూడదు. క్లాసిఫై చేయకూడదు. ఇతరుల గుణగణాలను వర్ణించడానికి మనమెవరు ఉండి మన గుణాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 2, ఇటువంటి ఆహారం వలన ఇటువంటి నష్టాలు వస్తాయని తెలుసుకొని రాజసిక తామసిక ఆహారాలను దూరంగా పెట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని దగ్గరకు తీసుకోవడము అన్ని రకములుగా మంచిది. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా సహకరిస్తుంది. ఎందుకు? ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫిట్ బాడీ, దెన్ యూ హ్యావ్ ఎ ఫిట్ మైండ్. శంకరాచార్య సాధన పంచకంలో చెప్తారు, భిక్షౌషధం భుజ్యతాం. భిక్షలాగా తినండి అన్నాన్ని. ఔషధం ఎంత తీసుకుంటారో ఈ అన్నం కూడా భిక్షౌషధం భుజ్యతాం. భిక్ష అంటే ఏమిటి? రోజు చెప్పపట్టుకొని అడుక్కొని తినమని అర్థం కాదు. దేవునికి నివేదించి తింటే భిక్ష. ఇంకొకరికి పెట్టకుండా తింటే అది వరస్ట్. ఇంకొకరికి సర్వెంట్స్గా ముందుగా పెట్టి తింటే అది భిక్ష. ధర్మరాజుని అడిగారు, అన్నిటికన్నా ఉత్తమమైన లక్షణం ఏంటంటే నా ఇంట్లో సర్వెంట్స్ తిన్నాక నేను తినడం అనేది ఉత్తమమైన లక్షణం అన్నాడు ఆయన యక్ష ప్రశ్నలో. మనం అలా చేస్తున్నాం, మనం అంతా తినేసాక అది మిగిలిపోతే ఆ ప్లేట్లో ఉంది అది సర్వెంట్కి ఇచ్చి పర్వాలేదు, ప్లేట్లో ఉన్నాయేం పర్వాలేదు, ఉచ్చిష్టం. నో, నెవర్ డూ దట్. కొంచెం పండు మాకు కుళ్ళిపోయింది, ఆ కుడా పర్లేదు వాళ్ళకి ఇచ్చి సర్వెంట్స్ వాళ్ళు తినిస్తారులే. నో నో నో. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు దెమ్ and then select for the rest for you. Best for them, rest for us. That is the way we have to be there. These are all behaviors we have to be teaching children, and we also have to adopt how children will learn. They will copy my environment. If my environment that I show them is positive, naturally they will grow positive. So they not only inherit my genes and my property, they also inherit the environment. Isn't it? As responsible adults, is it not very imperative on us to follow what Gita is telling and what the science is telling? Ahamasmi, 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 ahamasmi,
అహమస్మి. స్వస్తి.